మీరు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. సో అక్కడ వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు ఏంటి? ఇప్పుడు కేసు ఫైల్ చేసి దీన్ని దర్యాప్తుకి తీసుకొద్దామని అనుకుంటున్నారా? మరి అల్లు అర్జున్ గారిని ఏమనుకుంటున్నారు మేడం? ఒకటి అల్లు అర్జున్ గారు కనుక అంటే మీరు కేసు ఫైల్ చేద్దామని మీరు పోలీసులను ఆశ్రయించడం జరిగింది, కేసు ఫైల్ చేయమని అడగడం జరిగింది. సో పోలీసులు ఎలా రెస్పాండ్ అయ్యారు? కేసు ఫైల్ చేస్తామని చెప్పారా? దే రెస్పాండెడ్ పాజిటివ్లీ. ఓకే, సిఐ గారు అయితే ఎస్, ఎందుకంటే ఆర్మీ ట్యాగ్ అనేది కూడా ఉండొద్దు అని మంచి సబ్జెక్ట్ అని చెప్పని వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. అండ్ మీరు డీజీపీ గారికి మీరు ఫార్వర్డ్ చేయండి, వీటిని రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించని చెప్పని అన్నారు. ఓకే, ఆల్రెడీ మేము అక్కడ ఇచ్చాం కూడా కంప్లైంట్. సో దీని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే అవకాశం ఉందంటారా? ముందుకు తీసుకెళ్దామని వాళ్ళు మీకు చెప్పడం జరిగింది మేడం. ఇప్పుడు నా బాధ్యతగా నాకు సమాజంలో నేను ఒక ఏమంటారు గ్రీన్ పీస్ ద్వారా మేము పోలీస్ శాఖ వారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక దీన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళి వాళ్ళు దాన్ని రిజిస్టర్ ఫైల్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది మేము అప్పుడు ఆలోచిస్తాం మేడం. సో మొత్తానికి మీ పోరాటం ఎప్పుడు కాపేస్తారు? అంటే మీకు మెయిన్గా కావాల్సింది ఏంటి? ఆర్మీ ట్యాగ్ తీసేస్తే ఆర్మీ, అల్లు అర్జున్ ఆర్మీ అనే ట్యాగ్ తీసేసి మా స్టైలిష్ స్టార్, మా ఐకాన్ స్టార్, మా బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ టాలీవుడ్ సినిమా అతను అల్లు అర్జున్ గారు ఎలాగైతే ఉందో పేరు ఏఏ అల్లు అర్జున్, సో ఆ కింద ఆర్మీ ఉంది కదా, ఆర్మీ అనేది తీసేస్తే మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఒకవేళ అల్లు అర్జున్ ఆర్మీ అనే వర్డ్ తీయకపోతే మీరు ఇక్కడ ఇందులో రాయడం జరిగింది, ఇఫ్ నాట్ ప్లీజ్ ఫైల్ అ కంప్లైంట్ అగైన్స్ట్ అల్లు అర్జున్. డెఫినెట్లీ, ఎందుకంటే మేము ఆయన తినప్పుడు మేము కూడా మా ఇప్పుడు అంత ఖచ్చితంగా మేము క్లియర్గా మెన్షన్ చేశాం కదా మేడం. డెఫినెట్లీ కేసు పెట్టాల్సింది, కేసు న్యాయం జరగాల్సింది. ఎందుకంటే ఇంకెవరు పెట్టొద్దు, ఆర్మీ అనే పేరు అనేది ఇంకెవరు వాడొద్దు ఇంకా ముందు కూడా. ఒకవేళ ఇలా ఫర్దర్గా ప్రొసీడ్ అవుతే కనుక, ఇలానే కంటిన్యూ అవుతే మీరు తీసుకునే చర్యలు ఎలా ఉంటాయి? సో మీరు ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవుతారు మేడం? దట్ డిపెండ్స్. ఐ మీన్ ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది అప్పుడు మేము సందర్భం బట్టి మేము విల్ ప్రొసీడ్ మేడం. ఓకే, దీని గురించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ రివ్యూ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళతో కూడా మాట్లాడదాం, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు మీతో ఏం మాట్లాడతారని కూడా తెలుసుకుందాం. ఓకే మేడం. సో వాళ్ళతో ఫోన్ ఇన్ తీసుకుందాం ప్రస్తుతానికి. సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఫోన్ కాల్లో రెడీగా ఉన్నారు అల్లు అర్జున్ ఫ్యాన్ విజయ్ గారు. అతనితో మాట్లాడదాం, అసలు అతను ఏమనుకున్నాడు ఈ ఇష్యూ గురించి. శ్రీనివాస్ గౌడ్తో మాట్లాడడానికి అతను రెడీగా ఉన్నాడు, అతనితో మాట్లాడతాం. యా విజయ్, మీకు ఈ ఇష్యూ గురించి ఐడియా ఉండే ఉంటుంది. సో అల్లు అర్జున్ ఆర్మీ అని పెట్టుకున్నందువలన అల్లు అర్జున్ గారి మీద కేసు ఫైల్ చేయడానికి పోలీసులని ఆశ్రయించారు శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి. అతను ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. అతను ఏమైనా అడగాలనుకుంటున్నారా? శ్రీనివాస్ గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అండి, హైదరాబాద్ నుంచి. ఓకే, మీరు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ అని నేను విన్నా, మీ ఇంటర్వ్యూ నేను చూస్తున్నా. ఓకే, ఒక ఫ్యాన్ గా నా క్వశ్చన్ మీకు ఏంటి అంటే, మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ అయినప్పుడు మీరు అభిమానించే హీరోగా కోట్లాది మంది, దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించే హీరో మీద ఒక కేసు ఫైల్ చేయడం ఏంటి? ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఈ వైకుంఠపురంలో ఫంక్షన్ అప్పటి నుంచి అల్లు అర్జున్ ఆర్మీ అంటున్నాడు. అప్పుడు రియాక్ట్ కానీ మీరు ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అయ్యారు? అంటే అల్లు అర్జున్ కి ఈరోజు స్టార్డమ్ వచ్చింది కాబట్టి మీరు ఆ స్టార్డమ్ ని క్యాచ్ చేసుకొని పబ్లిసిటీ పొందుదామని, అంతేనా? 2 questions. ఓకే, నాకు పబ్లిసిటీ చేసుకోవాలను అని ఎలాంటిది ఏమీ లేదండి. ఇక ఏంటంటే మనకి అల్లు అర్జున్ గారు, మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు అలా వైకుంఠపురంలో ఉన్న అల్లు అర్జున్ ఒక స్టార్డమ్ వేరు, పుష్ప తర్వాత స్టార్డమ్ వేరు. అల్లు అర్జున్ గారు నౌ హీ హాజ్ బికమ్ ఏ గ్లోబల్ స్టార్. అతన్ని అంతర్జాతీయ స్థాయిలో కూడా అందరు గుర్తుపడుతున్నారు. అతను ఏది మాట్లాడినా ఏదైనా కానీ అది పబ్లిక్లో అలా వెళ్ళిపోతుంది ఇట్లా. సో మనం ఒక మంచి ఉద్దేశంతోనే అల్లు అర్జున్ గారు, మీరు అన్నట్టే నేను ఫ్యాన్ని. అయితే మనకి ఈ సబ్జెక్ట్ వైస్ వచ్చేసరికల్లా అల్లు అర్జున్ ఆర్మీ అనేది ఏదైతే ఉందో, ఆర్మీ అనేది మన దేశ సమగ్రత సాలిడారిటీ సంబంధించింది కాబట్టి మేము అడగటం జరుగుతుంది. ఐ మీన్ ఆర్మీ ట్యాగ్ తీయమని అల్లు అర్జున్ గారిని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంతకు మించి ఇంకేమంటారు, ఇంకా వేరే ఉద్దేశం కానీ వేరే ఆపాదించడం కానీ అలాంటిది ఏం లేదండి. అల్లు అర్జున్ ఆర్మీ అని ఫ్యాన్స్ సరదాగా పిలవడం వల్ల వాళ్ళు అల్లు అర్జున్ కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారో మీకు తెలుసు, కోట్లాది మంది ఫ్యాన్స్. వాళ్ళు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ హీరో కోసం అని వాళ్ళు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, రక్తదానాలు చేస్తున్నారు. వాళ్ళను ఎంకరేజ్ చేయడానికి అల్లు అర్జున్ ఆర్మీ అంటుండే. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆర్మీ అనడం వల్ల మన ఇండియన్ ఆర్మీకి కించపరిచినట్టు అని మీరెందుకు అనుకుంటున్నారు? మేము ముందు నుంచి కూడా నేను
ఆర్మీ ట్యాగ్ తీయాలని చెప్పని అడుగుతున్నాను, అంతే తప్ప కానీ నేను వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు ఇప్పుడు ఆర్మీ అల్లు అర్జున్ ఆర్మీ మరి ఆర్మీకి సంబంధించి మరి మీరు అంటున్నారు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారని చెప్పని. ఓకే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్, అల్లు అర్జున్ డయార్డ్స్ ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు కదండి. ఆర్మీ ఎందుకు మనకు? ఆర్మీ అంటే పవర్ ఆఫ్ నేషన్. సో ఆ ఆర్మీ అనేది ఒక్కటి ట్రాక్ తీసేస్తే ఇంకా ఎలాంటి ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు లాంటి స్టార్ ఆర్మీ అని పెట్టుకుంటే ఇంకా చిన్న చిట్కా స్టార్స్ అందరూ కూడా ఎవరైతే ఇప్పుడు ఈ బిగ్ బాస్ సంబంధించిన అందరూ కూడా ఇక మేము ఎవరి కాదు ఆర్మీ అని పెట్టేసుకుంటారు. దట్ విల్ షో నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. అందుకే తప్ప కానీ ఇంకా వేరే ఇల్లు ఎలాంటి బేసాజాలు లేవు. ఇప్పుడు అసలు మీ ఉద్దేశంలో ఆర్మీ అంటే ఏంటి? మీ ఉద్దేశంలో ఫస్ట్ క్వశ్చన్, ఆర్మీ అంటే ఏంటి? ఆర్మీ అని పెట్టుకొని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమన్నా బ్యాడ్ థింగ్స్ చేస్తున్నారా? గుడ్ థింగ్సే కదా చేస్తున్నారు అంటున్నారు. దానివల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి? అసలు ఆర్మీ అంటే మీ ఉద్దేశం ఏంటి? మీరు ఎందుకు అఫెండ్ అవుతున్నారు? ఓకే, ఆర్మీ అంటే దేశ గౌరవాన్ని పెంపొందించేది ఆర్మీ. మన దేశానికి ఒకటే ఆర్మీ ఉంటుంది, ఒకటే ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, ఒకటే నేవీ ఉంటుంది. అలాగే మనకి అల్లు అర్జున్ గారు కూడా ఒకటే ఐకానిక్ స్టార్, ఒకటే అల్లు అర్జున్ గారు. అయితే అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఇంత స్థాయికి వచ్చిన తర్వాత అతను ఒక హుండాగా మంచిగా డిగ్నిఫైడ్గా సమాజంలో ఫ్యాన్స్కే కాదండి, ఇప్పుడు అతను ఓన్లీ రోల్ మోడల్ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ ఫ్యాన్స్, ఈజ్ అ రోల్ మోడల్ ఫర్ ఆల్ ద పబ్లిక్ హూ ఆర్ సపోర్టింగ్ హిమ్, ఎంకరేజింగ్ హిమ్, లవింగ్ హిమ్. సో నేనేమంటున్నా అంటే అల్లు అర్జున్ గారు మీరు ఈ స్థాయికి వచ్చిన తర్వాత మీరు అల్లు అర్జున్ ఆర్మీ అనే ఒక ట్యాగ్, ఎందుకంటే అది దానికి దేశ సమగ్రత సాలిడారిటీకి సంబంధించింది కాబట్టి ఆ ట్యాగ్ ఆర్మీ ట్యాగ్ ఒక్కటి తీసేసి మీరు కార్యక్రమాలు చేయండి. మీరు ఇంకా ముందుకు ఇంకా హై లెవెల్కి వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. లాస్ట్ గా మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్తారు కాబట్టి ఇంకా నేను కూడా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మీరు ఈ పోలీస్ కేసులు లాంటివి కాకుండా ఇదే గుడ్వే ఒక వినమ్రపూర్వకంగానో మర్యాద పూర్వకంగానో అల్లు అర్జున్ గారిని కలిసి ఇది విజ్ఞప్తి చేస్తే బాగుంటుందని నేను ఫ్యాన్ కోరుకుంటున్నాను అండి. అలాంటి అవకాశం నాకు రాలేదు, నేను పోలేదు. సో మీరు ప్రయత్నించారా కనీసం ఇలా చేద్దాం, ఇలా మాట్లాడదాం, ఇలా చెప్పే ప్రయత్నం చేద్దాం? ట్విట్టర్ ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఉందండి. సో మనం డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడలేకపోయినా కూడా అట్లీస్ట్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ట్విట్టర్ లో కూడా యాక్టివ్ గా ఉంటారు వాళ్ళు. మీరు పెట్టే ట్వీట్ ని ట్యాగ్ చేస్తే వాళ్ళు చూసి స్పందించే అవకాశం కూడా ఇప్పుడు ఉంది, టెక్నాలజీ ఉంది. సో మీరు ఆ ప్రయత్నం కూడా చేయకుండా మీరు డైరెక్ట్ గా పోలీసులని ఆశ్రయించడం అనేది కొంచెం అనుమానాలకు తావిస్తుంది. ఓకే, ఇందులో అనుమానాలకి తావించాల్సిన అవసరం లేదు. నేను నాకంటూ మా సంస్థ ద్వారా నేను చేసే పనులు ఉంటాయి. సో దాంతోపాటు నాకు అనిపించింది నా మనసుకి మన గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ ద్వారా సమాజాన్ని కూడా ఇలా మన అల్లు అర్జున్ గారు లాంటి ఒక పాన్ ఇండియా స్టార్కి కూడా ఈ విధంగా ఇట్లా ఆర్మీ అని పెట్టేసి ఏమంటే పబ్లిక్లో నెగిటివ్గా వెళ్ళొద్దని ఉద్దేశంతోనే మేము కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే మేము ఎక్కడ కూడా నేను అల్లు అర్జున్ గారికి నేను ట్రై చేయలేదండి. ఐ మీన్ ట్విట్టర్ ద్వారానో ఇంకా దేని ద్వారానో ఇంకా మేము ఎక్కడ కూడా నేను ట్రై చేయలేదు. బట్ వన్ థింగ్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్, అది బైరి శ్రీనివాస్ అని ఉంటుంది. అలా మీరు చూడండి 2-3 days బ్యాక్ నేను అల్లు అర్జున్ గారిని అప్రిషియేట్ చేస్తూ పెట్టిన పోస్ట్. అదే అండి నేనంటుంది కూడా, అప్రిషియేట్ చేస్తూ పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో అదే విమర్శిస్తూ కూడా పెట్టుండొచ్చు కదా. ఇలా ఇప్పుడు పాపులర్ అవ్వాలి అని అనుకుంటే చాలా వేస్ ఉంటాయి. సో మీరు ఏదైనా ఇష్యూ చెప్పాలనుకున్నా కూడా చాలా వేస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదైతే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యే పోస్ట్ పెట్టారో, సో అలానే ఇది నాకు నచ్చలేదని పెట్టినా కూడా అది వైరల్ అవుతుంది, అతని దగ్గర వరకు రీచ్ అయ్యే అవకాశం ఉండేదేమో. ఆ ప్రయత్నం చేయకుండా మీరు డైరెక్ట్గా పోలీసులను ఆశ్రయించడం అనేది ఎంతవరకు కరెక్ట్? మేడం ఇప్పుడు అదే చెప్పాను నేను. ఇప్పుడు నాకు అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి. మేము ఇంకా నాకు అనిపించింది నేను ఒక మాధ్యమం అంటే మనకి ఈ ట్యాగ్ అనేది ఆర్మీ ట్యాగ్ తీసేయాలంటే ఏదో నేను ట్విట్టర్లో పెట్టేస్తే తీసేంతవరకు అయితే వెళ్ళదు. అల్లు అర్జున్ గారు స్పందించారు. మీకు అర్థమైంది నా సబ్జెక్ట్? నాకు అర్థమైంది. 100%. ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా నాకు నమ్మకం ఉంది. అయినా కానీ నేను అల్లు అర్జున్ గారికి నేను ఏమీ అక్కడ దాకా పోవద్దని నేను వినమ్రంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్ అల్లు అర్జున్ గారు మీరంటే నాకు చాలా గౌరవం. యు ఆర్ అన్ ఐకాన్ స్టార్, స్టైలిష్ స్టార్, అన్నీ మీరు ఐఎమ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ యూ. మీరు దయచేసి అల్లు అర్జున్ ఆర్మీ ట్యాగ్ అవుతుంది సార్, అది ఒక్కటి తీసేయాలని నేను మన ఆర్టీ ద్వారా మేము కోరుతున్నాను. ఓకే, సో మొత్తానికి ఆర్మీ ట్యాగ్ తీసేస్తే మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో అక్కడితో ఆపేస్తారు. మేడం.
సో ఆర్టీవీ స్టూడియోలో ఉండి శ్రీనివాస్ గారు క్లియర్గా మాట్లాడడం జరిగింది. సో ఆయన కేసు ఫైల్ చేయడానికి గల కారణం కూడా వెల్లడించడం జరిగింది. సో ఇప్పుడు అల్లు అర్జున్ ఆర్మీ అనే వర్డ్ ఏదైతే ఉందో అది తొలగిస్తే కనుక నా పోరాటం అనేది అక్కడితో ఆపేస్తాను, నాకు ఏ ప్రాబ్లం లేదు, నేను అతని ఫ్యాన్ని, నాకు ఇది ఒక్కటే నచ్చలేదు, అది ఆర్మీని కించపరిచినట్టుగా ఉంటుంది కాబట్టి నేను ఇలా చేస్తానని చెప్పి అతను చెప్పడం జరిగింది. సో దీని గురించి మీ కమెంట్స్ కూడా ఏమున్నాయో కమెంట్ రూపంలో తెలియజేయండి. దీని మీద మరిన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. హలో ఆల్, వెల్కమ్